మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం యువత కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నమో యువ పేరుతో నిర్వహించిన 3K ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా 3K ర్యాలీలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ అనే వ్యాధి ఉండరాదన్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా యువత విజయాలు సాధిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అభివృద్ధి భారత్గా దేశాన్ని నిలపడంలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. 2047 నాటికి ప్రపంచంలో మన దేశం ఎంతో పురోగతి సాధిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. లక్ష్య సాధనలో డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అడ్డంకి కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కె విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే హరీష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశము, అత్యధికమైనటువంటి యువ మేధస్సు కలిగినటువంటి దేశము. యువశక్తి నిర్వీర్యం అవుతా ఉంది. దేశ అభివృద్ధికి తన వ్యక్తిగతంగా తన అభివృద్ధికి కూడా ఈ యొక్క డ్రగ్స్ శత్రువుగా మారింది, అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా, డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు 2047లో భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ను పూర్తిగా మనం అరికట్టాలి, నిర్మూలించాలి. దానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత బాధ్యత తీసుకోవాలి. आज यहाँ पर नशा मुक्त भारत के नाम पर देश को अगर हम आगे ले जाना चाहते हैं, देश को विकसित बनाना चाहते हैं, तो देश की युवा, इस युवा को नशा मुक्त होना चाहिए। तो प्रधानमंत्री जी के इस जन्मदिन के अवसर पर आज युवा ये संकल्प करती है कि हम भारत को नशा मुक्त भारत